హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను తడటలు అయితే చేస్తున్నానండి. ఇది సింపుల్ అండ్ ఈజీ అయిపోయే రెసిపీ అనమాట. ఈరోజు కాస్త లేట్గా లేసానమాట. వెదర్ అనేది బాగాలేదు కదండి, అందుకోసమని చాలా చలిగా ఉంటే ఈరోజు లేట్గా లేసాను. అందుకోసమని మా పిల్లల కోసం తడటలు చేస్తున్నాను. ఈ తడటలు ఆల్మోస్ట్ లెమన్ రైస్ లాగా ఉంటాయండి, బాగుంటాయి కూడాను. సో అందుకని మా పిల్లలు కూడా కాస్త ఇష్టంగా తింటారు. మా ఆయన అయితే కాస్త అయిష్టంగా తింటారనమాట. ఆయనకి ఈరోజు లంచ్ లేదు, ఎందుకంటే తడటలు ఆయన 2 టైమ్స్ అయితే తినరు కాబట్టి ఈరోజు పిల్లలకు మాత్రమే. సో ఈరోజు తడటకల రెసిపీ అనమాట. ఎలా ఉంటుంది? ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది కూడాను. ఎప్పుడైతే లేట్గా లేస్తామో అప్పుడు ఈజీ రెసిపీ అనమాట ఇది. సో అందుకనైతే నేను ఈరోజు తడటకులు చేసేసాను. మా పిల్లలు కాస్త ఇష్టంగాను, మా ఆయన కాస్త ఇష్టంగాను తిని వెళ్ళిపోయారనమాట. మా ఆయనకైతే ఈరోజు లంచ్ ప్యాక్ చేయలేదు, మా పిల్లలకు మాత్రమే. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా లేట్గా లేసినప్పుడు ఇలానే చేస్తారా? మీరు ఎప్పుడైనా తడటకులు తిన్నారా? ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మా సైడ్ రాయలసీమ స్టైల్లో తడటకులు అయితే ఎప్పుడూ చేస్తుంటామండి. సో నేను ఈరోజైతే అదే చేశాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.